యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సర్లే అమ్మా, ఓ 10 10 ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇదిగో ఇందా. ఆగండి ఆగండి ఆగండి. ఓ నానో, ఏడు తల్లి, ఓలమ్మో, ఏటైందమ్మా? మన కట్టాన్ని చూసి కరిగిపోయి పాపం ఆస్తులన్నీ అమ్మేసి 10 రూపాయలు ముష్టేస్తుంది. 10 రూపాయలే అమ్మా. 10 రూపాయలు దానం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకుపోరు కదమ్మా. ఇదిగో పెద్దానా, ఏదో కష్టపడుతున్నారు కదా అని 10 రూపాయలు ఇస్తాయి. ఎటకారం చేస్తున్నారేంటి? ఎటకారం ఏటకారం కాకపోతే మీ మొహాలకి మసాలా కారం పూతారేంటి? మాకేం తిన్న ధరక డాన్స్లు వేస్తున్నావా? మర్యాదగా డబ్బులు తీయండి. పెద్దోడివి కదా అని మర్యాద ఇస్తూ మాట్లాడుతున్నాను. ఎక్కువ తక్కువ మాట్లాడుకో, తేడాలు చేయగలవు. తేడాలొత్తాయా? ఏం తేడాలొత్తాయి? ఏది ఓసారి చూపించు. అవును చూపించు, తేడాలేంటో చూపించు. నేను చూపిస్తే తట్టుకునే ఓపిక మీకు లేదు గాని ఎల్లి పని చూసుకోపా. పదన్నారా? ఏ ఆగు, డబ్బులు ఇవ్వకుండా ఒక్కడుగు కూడా ముందుకెళ్ళలేదు. వాళ్ళతో మనకెందుకమ్మా గొడవ? ఇంకో 10 ఇచ్చారాదా? వెళ్ళిపోదాం పద. ఎవరు అనుకున్నారు? పోతురాజు. పోతురాజు ఇక్కడ తేరగా దొరికాం కదా అని నా కూతురు డాన్స్ ని తేర్పారా చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మర్యాదగా ఇంకో 50, 100, 500 ఇచ్చేసెళ్ళండి. లేదంటే ఈ డప్పులు వాయించినట్టు మిమ్మల్ని కూడా వాయించేస్తాం. చూడు బాబాయ్, నువ్వు పేదోడివే, నేను పేదాన్నే. ఓ పేదోడి కష్టాలు మరో పేదోడికే తెలుసంటారు. నీకు డబ్బులు ఇవ్వాలన్న ఆశ నాకున్నా ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. మా దాన్ని మమ్మల్ని పోనివ్వండి. కుదరదా? కుదరదంటే కుదరదు. ఏదోటి చెల్లాల్సిందే. అవును, ఏదోటి చెల్లాల్సిందే. తప్పదా? అవును. ఇచ్చాను, సరిపోయిందా? అమ్మా, నన్ను కొట్టిందే. నా కూతురే కొట్టారా? మిమ్మల్ని వదిలిపెట్టను. నా పెండ్లాన్ని నా బిడ్డనే కొడతారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఏదో ఒకటి ఇచ్చేలాల్సిందే. అప్పటి వరకు వదిలిపెట్టను. వదిలిపెట్టనంతే. చంపేస్తా. నన్ను కూడా కొట్టేసిందే. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. మీ కడుపు నింపుకోవటానికి ఏ తిప్పలన్నా పడండి, కానీ డబ్బుల కోసం మాత్రం ఎవరిని అవమానించి దౌర్జన్యం చేయకండి. ప్రాణాలు తోడతాను. పదమ్మా, పదనా. అమ్మా, అది చూడటానికి ఆడపిల్లలా లేదే, ఆడ పులిలా ఉంది. ఇంకెప్పుడు అలాంటి వాడితో పెట్టుకోకు. అంటోగే నాన్న. కదా ఈ చింతామణి, వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న రోడ్డు మీద డబ్బులు కొట్టుకుంటూ డాన్సులు చేసుకుంటూ వచ్చిన జనాల దగ్గర పైసలు అడుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావే? ఆ చింతామణిని చూస్తే రికార్డింగ్ డాన్సులు చేసేదానిలా కనిపిస్తుందా? కరెక్ట్ గా చెప్పావు కొంతమంది. ఆ రోజు కూడా ఊ అంటావా మామా, ఊ అంటావా మామా అనే పాటకి డాన్స్ వేసింది. కావాలంటే నువ్వే పిలిచి అడుగు. ఇప్పుడే అడుగుతాను. అమ్మా చింతామణి, అమ్మా చింతామణి, ఓ చింతామణి, వస్తున్నాను వదిన గారు. ఇలా రా. ఏంటి వదిన గారు పిలిచారు? బీచ్ రోడ్ లో నువ్వు ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అనే పాటకి
డాన్స్ చేశావా? జనాలందరూ చప్పట్లు కొడితే మీ అమ్మా నాన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా? అయ్యో భగవంతుడా, నేను పుట్టిన వంశం ఏంటి, నా మీద పడే నింద ఏంటి? ఈ విషయం మా అమ్మ నాన్నలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు కాంతమ్మ గారు, చచ్చిపోతారు. సలబా నువ్వు డాన్సింగ్ కట్టడం నేను నా కళ్ళారా చూశాను. నాతో తన్నులు కూడా తిన్నావు కదేటి, అప్పుడే మర్చిపోయావా? ఏంటి, నేను నేను మీ చేతుల్లో తన్ను తిన్నానా? అప్పుడే మర్చిపోనావా? నా కూతురు చేతిలో నువ్వు తన్నులు తిన్నావు, నా చేతిలో నీ అబ్బ గుండక తన్నులు తిన్నాడు. బే, 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 బే. విన్నావు కదా, మా ఫ్యామిలీ చేతిలో మీ ఫ్యామిలీ మొత్తం తన్నులు తినింది. ఆ విషయం అప్పుడే మర్చిపోయావా ఏంటి? ఓర్నాయనో, ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తానికి సామూహికంగా వార్నింగ్ ఇచ్చింది వీళ్ళే అనమాట. ఓర్నాయను, చింతామణి బండారం మొత్తం వీళ్ళకు కూడా తెలిసినట్టుంది. ఈ విషయం గనక అక్కకి తెలిసిందంటే ఎట్టాంటి ముష్టిదాన్ని చేసుకున్నందుకు దీంతో పాటు నన్ను కూడా ఇంటి నుంచి గంటేస్తుంది. ఏదోటి చెప్పి మేనేజింగ్ చేసేయాలా. ఇదిగో సిట్టి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో, వీళ్ళు పిఠాపురం జమీందారీ వంశస్థులు తెలుసా? చాలా మావయ్య, పిఠాపురం జమీందారులకి వీళ్ళకి ఏమైనా పోలికలున్నాయా? అంటే నా పుట్టుకునే అనుమానిస్తున్నారా? నన్ను ముష్టిదాన్ని చేసి అవమానిస్తున్నారా? ఇలాంటి బ్రతుకు బతికే కంటే చావడమే నయం. ఛీ! ఇదిగో చింతామణి, ఆగు చింతామణి, నిన్నే. ఇదిగో చింతామణి, ఆగు. చింతామణి, చింతామణి. ఏమైనా చేసుకుంటే కష్టం, చూద్దాం పద. అదండి వెళ్ళి చూద్దాం. చింతామణి, 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 తలుపు తీవే. నువ్వు లేకపోతే బతకలేనే, నేను కూడా చచ్చిపోతానే. తలుపు తీవే. చింతామణి, ఎవరో ఏదో అన్నారని నువ్వు నీ ప్రాణాలు తీసుకోవడమేంటి? నువ్వు జమీందారీ వంశస్థురాలువని నేను నమ్ముతున్నాను. నువ్వు ముందు తలుపు తీవే. చింతామణి, తలుపు తీవే. చింతామణి, చింతామణి, తలుపు తీవే. అమ్మయ్యా, ఈ కాంతమ్మ నమ్మేసినట్టుంది. అదొకటే చాలు. లేదండి, మీ కోడలు గారు, మీ కొడుకు గారు నా పుట్టుకను అవమానించారు. నానా రకాలుగా నన్ను అవమానించారు. అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. దయచేసి నన్ను ఆపకండి, నన్ను ఆపొద్దు. ఒరే రవిచంద్ర, చూస్తావేంట్రా? తలుపు పగలగొట్టరా. అలాగే అమ్మా, మావయ్య తక్కువ జరుగు. చింతామణి, అమ్మా! అక్క, చింతామణి, 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 ఏంటే నువ్వు చేస్తున్న పని? అక్క, చూస్తావేంట్రా? అమ్మ, చింతామణి, వద్దురా. వద్దే. నన్నెవరు ఆపొద్దు, చింతామణి, చచ్చిపోతాను. చింతామణి, చెప్పేది విను. చింతామణి. చింతామణి, వద్దే, నా మాట నువ్వే. చింతామణి, ఏమే ఎదవ నాటకాలు ఆడుతున్నావే? నువ్వేటో నీ బతికేటో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా మాట నువ్వే. ఆగు, దిగువే. చచ్చిపోతాను. రవిచంద్ర, చింతామణి, వెళ్ళి నన్నెవరు దించరా. ఆపొద్దు. వద్దండి, వెళ్ళరా. వద్దు. లేదండి, నన్నెవరు ఆపకండి, నన్ను చావనివ్వండి, నేను చచ్చిపోవాలి. చచ్చిపోతానంటుంది కదా, పాపం చచ్చిపోనివ్వండి. మనం వెళ్ళిపోదు పదండి, పదండి. ఆ, ఆగండి ఆగండి. ఇప్పుడే కదా చచ్చిపోతానన్నావు, అంత భయమేంటి? చచ్చిపో, మేమంతా నీ చుట్టూ నించొని సపోర్ట్లు కొడుతూ ఉంటాం. చూసారా కాంతమ్మ గారు, నా ప్రాణం అంటే మీ కోడలికి ఎంత లోకమైపోయిందో. ఏ చిట్టి, అవతల మనిషి బాధతో ఆత్మహత్య చేసుకోబోతుంటే ఓదార్చాల్సింది పోయి సెటైర్లు వేస్తావా? సెటైర్లు. అమ్మా, చిట్టెమ్మన్న దాంట్లో తప్పే ఉంది. నిజంగా చావాలనుకునే వాళ్ళు ఇంతసేపు ఆగరు. చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎక్కువసేపు పెర్ఫామ్ చేస్తారు.
ఒరే అల్లుడు, నాకున్న ఏకైక పెళ్ళంరా అది. అది చచ్చిపోతే ఇక నాకు దిక్కెవర్రా? చింతామణి, నువ్వు ఆగవే. వద్దు, నన్ను వద్దే. ఆపొద్దు. నా మాట వినవే. నన్ను చచ్చిపోనివ్వండి. వద్దే వద్దు. చింతామణి. చింతామణి దిగు. నన్ను వదిలేండి, నన్ను చావనివ్వండి. నువ్వు ఉండవే, నీకు దండం పెడతాను. నువ్వు చచ్చిపోతే నా దిక్కెవరు చెప్పు? తీవే తీ. నువ్వు రావే, రా దిగు. ఏంటా ఇది? ఏంటా పిచ్చి పని? నీకేదైనా అయితే నేనేమైపోతాను చెప్పు. నువ్వంటే నాకు ప్రాణం అని నీకు తెలీదా? కాంతమ్మ గారు, మీ మనసు మంచుకొండని, మీ మాట మల్లెదండని విన్నాను. ఇప్పుడు కల్లారా చూశానండి. మనుషుల్లో దేవతలుంటారంటే ఏమో అనుకున్నాను. మిమ్మల్ని చూశాక మొదటిసారి ఆ ఫీలింగ్ కలుగుతుంది. నిజమా? కోయ్ కోయ్, సొరకాయలు బాగానే కోతున్నావు. చిట్టమ్మ నువ్వు ఆగు. నాకు పొగడ్తలంటే నచ్చవు చింతామణి. అయినా నువ్వు పొగుడుతుంటే ఎందుకో చాలా బాగుంది. పొగుడుకో పొగుడుకో. ఇదిగో కాంతమ్మ, ఇలాగ అంటున్నానని మరో రకంగా అనుకోకు. ఆవిడ గారి పొగడతలకు పడిపోయి నువ్వు ఇంట్లోనే ఉంచినావు అనుకో, నీ చేతికి చెప్పవడం ఖాయం. చాలే. ఎవరెలాంటి వాళ్ళో ఈ కాంతమ్మకి బాగా తెలుసు. చింతామణి, నిన్ను నేను నమ్ముతున్నాను. నా మరదలిగా ఈ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నిన్నెవరైనా అవమానించినా, నీ జోలికొచ్చినా నేను చూసుకుంటాను. వద్దు కాంతమ్మ గారు, నేను ఈ ఇంట్లో ఉండటం నీ కొడుకు గారికి కోడలికి అస్సలు ఇష్టం లేనట్టుంది. నేను నా మొగుడు ఎక్కడో దూరంగా వెళ్ళి బ్రతుకుతాం. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. పదావతారం వెళ్దాం. అలాగే చింతామణి, ఎల్లొత్తామే అక్క. ఇదే చివరి సూపు. అందరూ జాగ్రత్త. రా. ఏ అవతారం అవతారం, ఆగు ఆగు. ఇది నా ఇల్లు. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్లే బయటికి పోతారు. మీరేం వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఇక్కడుంటే రోజు నన్ను అవమానిస్తారండి. ఆ అవమానాలు పడుతూ నేను బ్రతకలేనండి. బ్రతకలేను. బ్రతకలేనండి. అమ్మ తల్లే, నువ్వు ఓవర్ యాక్షన్ ఆపు. మేమేమి అంత దుర్మార్గులం కాదు. రోజు పని కట్టుకుని మరీ తమని అవమానించడానికి. మీ బతుకు మీరు బతకండి, మా బతుకేదో మేము బతుకుతాం. ఇదిగో విన్నావుగా చింతామణి, నీ జోలికి రానని చిట్టమ్మే చెప్తుంది. గదిలోకెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అక్క. ఇదిగో చింతామణి, అక్క రెస్టింగ్ తీసేసుకోమంది కదా, పద వెళ్దాం. శుభమా అని ఇంట్లో అడుగు పెడితే నా పరువు తీస్తావానే నువ్వు? నీ సంగతి చెప్తానే. ముందుందే ముసళ్ళ పండగ చిట్టమ్మా. పద చింతామణి. ఇదిగో చూసావు కదా, ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా, ఎంత సాంప్రదాయంగా ఉందో. అలాంటి అమ్మాయిని పట్టుకుని అన్నేసి మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది చిట్టి? కాంతమత్త, నేను అబద్ధాలు చెప్పనని, నిజాలేటో తెలియకుండా ఎవరి మీద అబండాలు అయినని నీక్కూడా బాగా తెలుసు. నేను చెప్పింది నిజమో అబద్ధమో భవిష్యత్తులో నీకే తెలుస్తుందిగా. అవునమ్మా, చిట్టెమ్మ అంత స్ట్రాంగ్గా చెప్తుందంటే మనం నమ్మి తీరాది.
లేదంటే మనమే అనుభవించి తీరాల్సి వస్తుంది. అవును కాంతమ్మా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, పెద్ద దొంగలు. నీ ఆస్తి మొత్తం దోచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నా మాటిని కాంతమ్మా. చూడు కుటుంబరావు, మీరెన్ని చెప్పినా ఆ చింతామణి నా మరదలు. ఈ రోజు నుంచి మన కుటుంబ సభ్యుల్లో అది కూడా ఒకటి. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తనకి మర్యాద ఇచ్చి తీరాలి. కాదని ఎవరైనా మర్యాద తప్పారో ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాను. గుర్తుంచుకోండి. చిట్టమ్మా, అసలు ఈ చింతామణి మా మావయ్యకి ఎప్పుడు పరిచయం అయింది? వాళ్ళిద్దరికి పెళ్ళెప్పుడు జరిగింది? ఏ బలహీన క్షణానో మీ మావయ్యని లొంగ తీసుకొని ఉంటది. ఈయన గారేమో టెంప్ట్ అయిపోయి తాళి కట్టేసుంటాడు. కాకపోతే ముందు ముందు ఈ ఇంట్లో ఎన్ని వినాశనాలు చూడాల్సి వస్తుందో అని ఒకటే భయంగా ఉంది బావా. నాకు అదే టెన్షన్గా ఉంది చిట్టమ్మా. పద. ఆ చిట్టమ్మకి ఎంత బలుపు! నన్ను మా అమ్మని పట్టుకొని ముస్టునంటదా? ఆ చిట్టమ్మ గురించి చెప్తే నేనేమో అనుకున్నాను గాని నువ్వు చెప్పిన దానికంటే బ్రహ్మ రాక్షసది. అవును, అందుకే కదా ఆ సిట్టెమ్మతో కాస్త జాగ్రత్త అని నేను ముందే హెచ్చరించాను. పోయి నువ్వు మీ అమ్మ నాన్న దానికంటే పడ్డారు. అందుకే మిమ్మల్ని చూడగానే జాతకం మొత్తం చెప్పేసింది. చెప్తది. ఈ రోజు నుంచి నేనిక్కడే ఉంటున్నా. ఆ చిట్టమ్మ అంతేంటో చూస్తా. ఇదిగో, ఎలాంటి టెన్షనింగ్లు లేకుండా ఉండాలంటే ఆ సిట్టెమ్మ జోలికి వెళ్ళకూడదే. వెళ్తే ఎట్సెత్తదంట? తలదీసి మొలెత్తదా? అది ఇంటి కోడలైతే నేను ఇంటి మరదల్నే. ఈ ఇంట్లో దానికెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. కాదని ఎవరన్నారే చింతామణి? కాకపోతే ఆ సిట్టెమ్మ ముక్తాడు లేని దున్నపోతే కుమ్మి చంపేత్తదేమోనని నా భయం. చాలే, అది ముక్కుతాళ్లేని దున్నపోతైతే నేను అచ్చోసిన ఆంబోతిని. దానికంటే పవర్ఫుల్. నీ పవర్ఫుల్ తగలయ్యా, దాని జోలికి ఎల్లకే. వెళ్తాను, ఎల్లి తీరుతాను. నేనంటే ఆ చిట్టమ్మకి ఏంటో రుచి చూపిస్తాను. చింతామణి ఆగవే. అక్క, వీరనారాయణ బాబాయ్ ఒడిబియ్యం పోస్తారంటావా? సెల్లి, నువ్వేం కంగారు పడుకో. బాబాయికి నువ్వంటే ప్రేమ. ఖచ్చితంగా ఒడిబియ్యం పోతారు. ఇగో కోకిలమ్మ. హే, కోకిలమేటి కోకిలమ్మా? నువ్వేమన్నా బొడ్డు కోసం పేరటావా? పెద్దాలకి మర్యాద ఇవ్వాలని తెలీదా? అట్టాగే. ఇదిగో కోకిలమ్మ గారు, మీరు కూసంతా బయటకొస్తే నేను పొయ్యి మీద ఏ నీళ్ళు ఎట్టుకుంటాను. పొయ్యి మీద ఏణీళ్ళు అట్టరు, సాన్నీళ్ళు అడతారు. అవి కాగి ఏణీళ్ళు అవుతాయి. ఏటకారమా? దానికి ఒళ్ళంతా పులిసిపోయిందంట. రోడ్డు మీద ఎగిరితే ఒళ్ళు పులవక కళ్ళు పులుతాయేటి? బాత్రూంలో హీటర్ ఉంది, ఇవాళ ఆన్ చేసుకో. నాకు హీటర్ నీళ్ళు పడవమ్మా, పొయ్యి మీద నీళ్ళైతేనే పడతాయి. కోకిలమ్మ గారు, మీరు కొంచెం తప్పుకోండే. అయ్యో రామా, ఇప్పుడు నేనేం చేశానని? ఏ నీళ్ళు కాసుకుందామని వస్తే బుద్ధుందా, అడ్డగాడదా అని తిడతావా నన్ను? అడ్డగాడదా? నేనెప్పుడు తిట్టాను అడ్డగాడదా అని? నువ్వు అడ్డగాడిదా అని తిట్టలేదని బాగా బాధపడుతుందేమో అక్క. నేను తిడతాను కదా. బయటికెళ్ళవే అడ్డగాడిదా. కుంకుడుగా ఎంత లేవు, నువ్వు కూడా నన్ను తిట్టేదాని అయిపోయావా? నన్ను కుంకుడుగా అంటావా? నన్నే కొడతావే పొట్టిదానా, అది కూడా ఎడం చేతోనా? ఇందాకేమో నోరు జారవు, ఇప్పుడు సేజారుతున్నావు. ఇంట్లోకి కొత్తగా అడిగెట్టావు కదా అని ఆలోచిస్తున్నాను. లేదంటే రేవెట్టేసేదాన్ని.
ఏది రేవెట్టు చూద్దాం, రేవెట్టు. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, ఏదో పెండిలు కాసుకుందామని వస్తే తల్లి కూతురు సెల్లి అందరూ కలిసి మూకుమ్మడిగా నా మీద పడిపోతారా? చెప్తానుండండి మీ సంగతి. కాంతమ్మ గారండి, కాంతమ్మ గారండి, చింతామణి కాంతమ్మ గారు, అక్క కాంతమ్మ గారు, అక్క కాంతమ్మ గారు, అక్క కాంతమ్మ గారు. అక్క ఏంట్రా తమ్ముడు, ఏంటా అరుపులు? కాంతమ్మ గారండి, వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టేశారండి. ఆ? నిన్ను కొట్టారా? ఎవరు ఎవరు నా మరదల్ని కొట్టింది? అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరి ఇంట్లో? రండి బయటికి, రండి. పదండి వెళ్దాం. బాగుంది, సినిమా చాలా బాగుంది. ఆవిడ గారు చెప్పేయటం, ఆ మాటలు నమ్మేసి తమరేమో గావు కేకలెట్టేయడం. ఇంకా ఏమవ్వాలి? ఆ లత మా ఆవిడ కొట్టిందా లేదా? కొట్టింది. అయితే ఇప్పుడు ఏటంట? లత, అమ్మా